టర్కీ ఇక సర్దుకో. ఎందుకు ఈ మాట అన్నాం అనుకుంటున్నారా? భారత్ పాక్ ఉద్రిక్తతల్లో టర్కీ ఏం చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్స్లో సింహభాగం టర్కీకి చెందినవే కావడం, ఆ డ్రోన్లకు ఆపరేటర్లను కూడా సప్లై చేసింది టర్కీ. ఇది భారత్కు మరింత కోపం తెప్పించింది. టర్కీ నుంచి ఏమైనా డ్రోన్స్ను కొనుగోలు చేశారా అని తొలుత భావించినప్పటికీ ఆ డ్రోన్ల ఆపరేటర్లు కూడా ఆ దేశానికే చెందినవారు కావడంతో వారి పన్నాగం బయటపడింది. దాంతో టర్కీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వరదల సమయంలో ఏ దేశం కూడా సాయం చేయడానికి ముందుకు రాకపోతే భారత్ వారికి ఆపన్న హస్తం అందించింది. దాన్ని మర్చిపోయింది. కానీ ఇప్పుడెందుకు సర్దుకో అంటున్నాము మనమంటే, సెక్యూరిటీ క్లియరెన్స్ అనుమతులు రద్దయ్యాయి కాబట్టి. అంటే భారతదేశంలోని 9 ప్రధాన విమానాశ్రయాల్లో సింహభాగాన్ని నిర్వహిస్తున్న టర్కిష్ సంస్థ తన భద్రతా అనుమతిని కోల్పోయింది. ఈ గురువారం సాయంత్రం భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ టర్కీకి చెందిన సంస్థకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. జాతీయ భద్రత దృష్ట్యా సెలబీ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భద్రతా అనుమతిని తక్షణమే రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అంటే ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ ఏంటి అనంటే, భారత్లోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా అంశాల్లో కూడా టర్కీ పరోక్ష పాత్ర ఉంది. వాటిల్లో కార్గో హ్యాండ్లింగ్ వంటి కీలక కాంట్రాక్టులను తుర్కియేకు చెందిన సెలబీ ఏవియేషన్ కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ సంపాదించింది. భారత్లో 2008 నుంచి ఈ సంస్థ సేవలు అందిస్తోంది. ఏటా 58,000 విమానాలు, 5.4 లక్షల టన్నుల సరుకు రవాణా బాధ్యతలు చూసుకుంటోంది. అందులో 7,800 మంది సిబ్బంది ఉన్నారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, గోవా, కొచ్చిన్, కన్నూరు వంటి కీలక విమానాశ్రయాల్లో హై సెక్యూరిటీ బాధ్యతలు సెలబీవే. గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో మేనేజ్మెంట్, ఎయిర్ సైడ్ ఆపరేషన్స్ విధులను ఈ సంస్థే చూస్తోంది. విమానాలను నిలిపుంచే హై సెక్యూరిటీ జోన్, ఎయిర్ సైడ్ జోన్లోనూ సంస్థ సిబ్బందే విధుల్లో ఉన్నారు. ప్రయాణికుల బ్యాగులు, కార్గో పనులను చూసుకునేది వాళ్లే. అంతర్జాతీయ సర్వీసుల్లో కూడా ఈ బాధ్యతలను వీళ్లకే అప్పగించాం. తాజా పరిణామాల నేపథ్యంలో దీనిపై ఆందోళన చోటు చేసుకుంది. దీంతో భారత ప్రభుత్వం చర్యలు చేపట్టి ఆ సంస్థకు చెందిన అనుమతులు రద్దు చేసింది. ఇది తుర్కియేగా పిలువబడుతున్న టర్కీకి భారత్ ఇచ్చిన తొలి స్ట్రోక్.